నిఖిల్‌కి ఈ విషయంలో ఏమన్నా అన్యాయం చేస్తున్నారా అనిపించింది. ఏంటంటే ఈరోజు ఏవి ఏస్తారు. కానీ నిఖిల్‌ది ఈరోజు ఉండదు. మాక్సిమం గౌతమ్‌ది, అవినాష్‌ది ఉండిద్దని అంటున్నారు. అయితే అది గనక నిజమైతే మాత్రం నిఖిల్‌కి కొద్దిగా అన్యాయం చేసినట్టు అయిద్ది. ఎందుకంటే గౌతమ్‌ది, నిఖిల్‌ది ఒకసారే ఎయ్యాలి. అంటే ఇప్పుడు ఈరోజు వీళ్ళిద్దరిది చేస్తే అలా బాగుండిద్ది. కానీ ఒకరికి అడ్వాంటేజ్, ఒకరికి డిసడ్వాంటేజ్ చేసినోళ్ళు అవుతారు అని పర్టికులర్గా నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే ఫస్ట్ నుంచి మనం చూస్తాం నిఖిల్‌కి చాలా వరకు డిసడ్వాంటేజ్లు అనేది వస్తూనే ఉన్నాయి. అది మరి ఎందుకు వస్తుందో తెలీదు. కానీ చాలామంది ఏమంటారు, నిఖిల్‌కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, తను సీరియల్స్ అవి చేస్తాడు కాబట్టి తనకి పాజిటివ్గా చేస్తున్నారు అనిపించింది అని అంటున్నారు చాలామంది. కానీ అదైతే నిజం కాదు. నిఖిల్‌కి చాలా డిసడ్వాంటేజ్ జరుగుతుంది అని నాకైతే పర్టికులర్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే చాలామంది అడుగుతున్న ప్రశ్న, నిఖిల్ అఫీషియల్గా టాప్ 2లో ఉన్నాడని. అది ఎవరికీ తెలియదని ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది మాత్రం ఎవరో నమ్మకండి. మీరు ఎవరు ఫ్యాన్ అయినా అవని, నిఖిల్ అయినా, ప్రేరణ అయినా, నబిల్ అయినా, అవినాష్ అయినా, గౌతమ్ అయినా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు సపోర్ట్ చేసుకోండి అంతే. ఇంకొక కంటెస్టెంట్ని డౌన్ చేసి వెళ్ళాలి అని ఇవన్నీ నెగిటివ్ బయట కావాలని అలా బయట వ్యక్తులు చేసేదే కానీ లోపల వాళ్ళు అయితే కాదు. దీన్ని మనం జాగ్రత్తగా తీసుకొని మీరు ఎవరో సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి జెన్యున్గా సపోర్ట్ అనేది చేయండి. ఇంతకుమించి మనం చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా 2-3 రోజులే ఉంది కాబట్టి ఏ మాటలో ఎవరేం చెప్పినా నమ్మకండి, ఓకేనా? అలాగే మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్ల దగ్గరలో